భారత ప్రధాని మోదీ గారు ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే దాన్ని 20 నిమిషాల పాటు అంటే కనిపించకుండా పోయింది. అసలు ఎందుకు ఇలాంటివి జరిగాయి? అండ్ దీనికి తర్వాత పరిణామాలు కూడా చాలా వరకు చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు మెటా సీఈఓ ఎవరైతే ఉన్నారో తను క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఇంతవరకు ఎందుకు ఇలాంటివి కొనసాగుతూనే ఉన్నాయి? ఇప్పటికి కూడా పెయిడ్ ప్రమోషన్స్ అయితేనే వీడియోకి వ్యూస్ వస్తాయి అనేది కూడా ఇప్పుడు బాగా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ సురేష్ కొచ్చెటియాల్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మనం చూసాం మోదీ గారి వీడియోని అసలు కనిపించకుండా చేయడం ఏంటి? అసలు దీని వెనకాల కారణం ఏంటంటారు? మనం ముందు అర్థం చేసుకోవాలి, ఈ మెటా కానీ అంటే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ లేకుంటే ఎక్స్ లాంటి ప్లాట్ఫామ్స్లో మనం వెళ్ళి పోస్ట్ చేస్తాం. అవును సార్. ఆ పోస్ట్ని మనం నార్మల్ సర్కమ్స్టాన్స్లో దానికి రావాల్సిన వ్యూస్ వస్తుంది. కానీ మీరు ఒక బిజినెస్ నడిపిస్తున్నారు, మీకు ఎక్కువ వ్యూస్ కావాలి. ఇప్పుడు మీరేం చేస్తారంటే దాన్ని బూస్ట్ చేస్తారు. అంటే ఆర్టిఫిషియల్గా నంబర్ ఆఫ్ పీపుల్ని పెంచుతారు. ఒక్కొక్కసారి ఫేస్బుక్ అడుగుతారు మీ దగ్గర ఎట్లాంటి వాళ్ళని కావాలి, మీకు ప్రొఫైల్ ఏంటి, ఏ ఏరియాలో కావాలి. ఓకే, ఈవెన్ గూగుల్ అడుగుతారు మీ దగ్గర పెంచాలంటే, యూట్యూబ్ అడుగుతారు మీ దగ్గర. ఈ డబ్బులు తీసుకొని ప్రమోట్ చేయడం ఏంటని గవర్నమెంట్ అడుగుతుంది. నార్మల్ ఇప్పుడు నేను మొన్న ఒక వీడియో వేసాను నిన్న పొద్దున, మన ఎఫ్సిఆర్ఏ గురించి చిన్న వీడియో ఫేస్బుక్లో, బహుశా 3-4 నిమిషాలు ఉండొచ్చు. దానికి ఇప్పుడు దాకా 1,80,000 వ్యూస్ వచ్చినాయి. నేను ఎక్కడ ప్రమోట్ చేయలేదు, ఎక్కడ పుష్ చేయలేదు, ఏం చేయలేదు. కానీ వీడియో తిరిగింది, లోకమంతా తిరిగి. నా ఫ్రెండ్స్ చాలామంది నన్ను ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు నాకు. ఇప్పుడు మనం యూజువలీ పోస్ట్ చేసినప్పుడు అది నార్మల్ సర్కమ్స్టాన్స్లో అట్లా పోతుంది. ఒకసారి 5,000 వ్యూస్ వస్తుంది, ఒకసారి 50,000 వ్యూస్ వస్తుంది. డిపెండ్స్ ఆన్ ఆర్టికల్లో లేకుంటే ఆ వీడియో గురించి, దానున్న కంటెంట్ గురించి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో అది కాదు. మనం చూసాం, రోడ్ మీద నిలబడి ఒక వీడియో తీయడము, సీరియస్ కంటెంట్ కాదు, సీరియస్ ఉన్నాయి దాంట్లో కూడా, కానీ వాళ్ళకి అంత వ్యూస్ రాదు. రోడ్ మీద వండుతున్నాడు ఎప్పుడు, లేకుంటే ఈవెన్ ఫేస్బుక్లో చూస్తాం, సరే ఇన్స్టాలో చూస్తాం, యూట్యూబ్లో చూస్తాము, ఎక్కడో వండుతున్న వీడియోలు, కిచెన్ వీడియోలు, లేకుంటే మిగతా ఒట్టిగా రైల్వే ట్రాక్ మీద నడుస్తున్న వీడియోలు, ఇదంతా దానికి ట్రాక్షన్ వస్తుంది. ఇప్పుడు ఈ మెటా లాంటి కంపెనీస్ ఏం చేస్తారంటే వాళ్ళ మెయిన్ అడ్వర్టైజింగ్ దాని నుంచి వస్తుంది. దానికి ఎంత వ్యూస్ వస్తుందో దాంట్లో యాడ్ చేస్తారు. అది యూట్యూబ్లో కూడా చూస్తాం మనం. లాస్ట్ ఇయర్ భారతదేశాన్ని నుంచి, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 భారతదేశాన్ని నుంచి మెటాకు వచ్చిన టోటల్ రెవెన్యూ 3,742 కోట్లు. ఓకే, దట్ ఇస్ ద కైండ్ ఆఫ్ రెవెన్యూ దే మేడ్ అన్నమాట. సో ఇట్లాంటి రెవెన్యూ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు భారతదేశంలో ఉన్నారు అది కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు చాలా పెద్ద మార్కెట్ మనది. ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో వాట్సాప్ 60 కోట్ల మంది మన దేశంలో వాట్సాప్ యూస్ చేస్తారు. 60 కోట్ల మంది, 145 కోట్లు అని చెప్పొచ్చు జనాభా దాంట్లో. ఇన్స్టా 48 కోట్ల మంది ఇన్స్టా వాడతారు. ఫేస్బుక్ 40 కోట్ల మంది వాడతారు. మీదంతా యాడ్ చేసుకుంటే మీకు 140 కన్నా ఎక్కువ కనిపిస్తుంది. అది ఎందుకంటే డూప్లికేషన్ ఉంటుంది. ఫేస్బుక్ వాడుతున్నారు, ఇన్స్టా వాడుతున్నారు, వాట్సాప్ వాడతారు, అన్నీ అక్కడిక్కడ డూప్లికేషన్స్ ఉంటాయి కొన్ని. ఇంత పెద్ద మార్కెట్ని మెటా ఇగ్నోర్ చేయలేరు. ఓకే, కానీ ఏం జరిగింది, మీరు చెప్పినట్లు మోదీ గారి వీడియో యాక్చువల్లీ 20 నిమిషాలు కాదు, 5 గంటల సేపు దాకా డౌన్ చేశారు వీళ్ళు. దాన్ని ఎక్స్ప్లెనేషన్ అడిగితే వీళ్ళేమన్నారంటే టెక్నికల్ హిచ్, అంటే ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, దానికోసం తీసేశారు. టెక్నికల్ హిచ్ ఉంటే మీకు 2 నిమిషాలు మీరు రిస్టోర్ చేయొచ్చు. 2 నిమిషాలు, గంట కూడా కాదు, అర్ధగంట కూడా కాదు. టెక్నికల్ హిచ్ కాదు, ఇది కావాలని చెప్పి తీసేశారు. ఎందుకంటే వాళ్ళకి ఒక పొలిటికల్ ఎజెండా ఉంది. మెటాకి డబ్బులు తీసుకున్నారు ఎవరి దగ్గర, సిజేపీ దగ్గర. అది అడ్మిట్ చేశారు నిన్న, దట్ వీ హ్యావ్ టేకన్ మనీ. అది నార్మల్, అది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, ఎవరైనా కానీ వాళ్ళ పోస్ట్ బూస్ట్ చేయాలంటే డబ్బులు ఇస్తారు. అప్పుడు మీరు కొన్ని కండిషన్ పెడతారు, వాళ్ళు కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. వాళ్ళు ఇన్ఫార్మలీ అగ్రీ చేస్తారు, సరే మా ఆలోకృతం కొంచెం మార్చేస్తారు. బీజేపీ అనే వచ్చే వర్డ్ ఎవరైనా టైప్ చేస్తే కూడా కనిపించకూడదు వీడియో, అట్లా చేసేస్తారు. సో మోదీ గారు వీడియో 1 గంటకు తీసి 6 గంటలకు, 5:30-6 గంటలకు రిస్టోర్ చేశారు. అది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఈ వీడియోస్ని ఎట్లా టేక్ డౌన్ చేస్తారు. ఒక ప్రొసీజర్ ఉంది దానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో పెట్టారు, దాంట్లో చాలా మటుకు వైలెన్సో లేకుంటే ఏదైనా
చెడ్డ మాటలు చెప్తే కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఫ్లాగ్ చేస్తారు యూజర్స్, చూసేవాళ్ళు కొంతమంది రిపోర్ట్ చేస్తారు వీడియోని. చూడండి దీంట్లో వర్డ్స్ అంత బాగా వాడలేదు, దీంట్లో వైలెన్స్ని ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి రిపోర్ట్ చేస్తారు. 5,000, 10,000, 15,000 చేయనప్పుడు ఏమవుతుందంటే దాని ఒక ట్రిగర్ అలర్ట్ చేస్తుంది. అది డైరెక్ట్ సపోజ్ ఇది ఫేస్బుక్లో జరిగింది, ఫేస్బుక్ టీంకి వెళ్తుంది. అది ఫేస్బుక్ టీం వాళ్ళ ఓన్ టీం ఉండొచ్చు, లేకుంటే అవుట్సోర్స్ టీం ఉండొచ్చు. బయట ఐటీ కంపెనీస్ కొంతమందికి అవుట్సోర్స్ చేస్తారు వీళ్ళు, వాళ్ళ ఓన్ ఎంప్లాయీస్ని యూజ్ చేయకూడదు. సరే ఫేస్బుక్ ఎంప్లాయీస్కి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, రివ్యూ చేస్తారు ఆ వీడియోని. ఎందుకంటే లక్షలాది వీడియోస్ వస్తుంటుంది వాళ్ళకి పోస్టులు, లిటరలీ ఇన్ మిలియన్స్ ఎవ్రీ డే. సో అన్నీ వాళ్ళు చెక్ చేయలేరు. సో అలకృతం డిటెక్ట్ చేస్తారు. అది నేను చెప్పినట్లు అలర్ట్ ట్రిగ్గర్ అవుతుంది, వాళ్ళ వీడియో వాచ్ చేస్తారు. వాచ్ చేసి కరెక్ట్, దీంట్లో చెప్పిందంతా కరెక్ట్ ఉందని చెప్పి నెక్స్ట్ లెవెల్కి పంపిస్తారు. ఎవరు, వాళ్ళ మేనేజర్కి. మేనేజర్ కూడా చెక్ చేసిన తర్వాత ఎస్ టేక్ ఇట్ డౌన్ అంటారు. అప్పుడు దాన్ని తీసేస్తారు వీడియోని. లీగల్ డిమాండ్ అనేది ఇంకొక గేమ్. అది లీగల్ డిమాండ్లు ఏమవుతుందంటే, ఎవరో కోర్టుకి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళి నా మీద ఇట్లాంటి ఆరోపణ చేస్తున్నారు ఫేస్బుక్లో, అదంతా అబద్ధం అని చెప్పి తీసేయమంటే తీసేస్తారు. కోర్టు ఆర్డర్ ఇస్తారు తీసేయమని చెప్పేసి. మూడోది గవర్నమెంట్ ఇస్తారు ఆర్డర్. గవర్నమెంట్ ఏమంటారు, పాకిస్తాన్ నుంచి ఆపరేషన్ సింధూర్ టైంలో మన వైపు చాలా మటుకు ఫేక్ క్యాంపెయిన్ నడిపించారు పాకిస్తానీ వాళ్ళు. ఆ హ్యాండిల్స్ తీసేయమండి ట్విట్టర్లో, లేకుంటే ఫేస్బుక్లో వచ్చిన పోస్ట్ తీసేయంటే లీగల్ డిమాండ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇండియాలో కనిపించదు, పాకిస్తాన్లో కనిపిస్తుంది. అట్లా ఉంటుందన్నమాట. అన్ని దేశాలు తీసేయారు. సో పాకిస్తాన్ ఇప్పుడు యూఎస్లో ఏదైనా ఉంటే యూఎస్లో కనిపించదు, మన ఇండియాలో కనిపిస్తుంది. అట్లా ఇది జరుగుతుంది. అప్పుడు మీరు చెప్పండి, మోదీ వీడియో అట్లా తీశారు, కావాలనే తీశారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఈ ఒక ప్రధానమంత్రి వీడియో తీయడం అనేది ఫస్ట్ టైం కాదు. మన యుఎస్లో ప్రెసిడెంట్ ట్రంప్ సెకండ్ టర్మ్ ఎలక్షన్ పోటీ చేసినప్పుడు లాస్ట్ టైం ఓడిపోయారు ఆయన. కానీ ఆయన అంగీకరించలేదు, నేను ఓడిపోయానని చెప్పి. మన రాహుల్ గాంధీ లాగా ఓట్ చోరీ జరిగిందని చెప్పి పెద్ద గొడవ చేశారు ఆయన. ఫేస్బుక్లో, ట్విట్టర్లో, అది కాకుండా ఈవెన్ మిగతా దాంట్లో వాట్సాప్లో కూడా మెసేజెస్ పంపించి అందరిని పిలిపించారు వాళ్ళ రిపబ్లికన్ పార్టీ సపోర్టర్స్ని. క్యాపిటల్ హిల్ అని చెప్పి వాళ్ళ పార్లమెంట్లో కూడా అక్కడికి రమ్మని చెప్పేసి వేలాది మంది వచ్చారు. పెద్ద ఘర్షణ జరిగింది. పోలీసు వాళ్ళని కొట్టారు, సెక్యూరిటీ ఫోర్సెస్ని కొట్టారు, అక్కడున్న ప్రాపర్టీ ధ్వంసం చేశారు. చాలా ప్రాబ్లం జరిగింది. ఆ టైంలో ఫేస్బుక్ ఏం చేశారంటే, అండ్ ఆఫ్ కోర్స్ ట్విట్టర్ కూడా టు లార్జ్ ఎక్స్టెంట్, ప్రెసిడెంట్ ట్రంప్ అకౌంట్ని డీయాక్టివేట్ చేశారు. ఇప్పుడు మీరు అనుకుంటారు ఆయన ప్రెసిడెంట్ కాదు కదా, అప్పుడు కాదు కదా, కాదు. కానీ ఆయన అప్పుడు కూడా పొలిటికల్ పర్సనాలిటీ కదా. ఆయన వీడియో తీసేశారు. వీడియో అంటే అకౌంటే సస్పెండ్ చేసేసారు. యూట్యూబ్ వాళ్ళు కూడా ఆయన అకౌంట్ తీసేశారు, డీయాక్టివేట్ చేసేసారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఊరుకోరు కదా. సరే దాని తర్వాత జో బైడెన్ రాష్ట్రపతి అయింది, అదంతా జరిగింది. ప్రెసిడెంట్ ట్రంప్ మెటా మీద కేసు వేశారు. నా అకౌంట్ ఇల్లీగలీ సస్పెండ్ చేశారు, నేనేం చేయలేదు, తప్పు. మెటా ప్రెసిడెంట్ ట్రంప్కి $25 మిలియన్ ఇచ్చి కేసు సెటిల్ చేసుకున్నాను పోయిన వర్షం. $25 మిలియన్ పే చేశారు. ఎందుకు? వాళ్ళు తప్పు అంగీకరించలేదు, వాళ్ళు ఎక్కడా చెప్పలేదు మేము తప్పు చేశాం, కానీ వీ హ్యావ్ సెటిల్ ద కేస్ అని చెప్పి వాళ్ళు క్లోజ్ చేసేసారు కేసు, ఇంకా ముందుకు వెళ్ళకుండా. అప్పుడు ఆలోచించండి, ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ కూడా అది చేయొచ్చు కదా. చేస్తే ఏం చేస్తారు వీళ్ళు? 100 కోట్లకు ఒక కేసు వేసి నా వీడియో తీసేశారు. మనం అర్థం చేసుకోవాలంటే ఈ మెటా అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్. వాట్సాప్ మీకు పబ్లిక్లో కనిపించదు, మీరు మీ ఫ్రెండ్తో చాట్ చేస్తుంటే మూడో మనిషికి కనిపించదు. మనం అనుకుంటాం అది కూడా కాదు. ఫేస్బుక్, వాట్సాప్ వాళ్ళు రీడ్ చేయొచ్చు మీ మెసేజెస్. వాళ్ళు అంటారు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అంటారు. అట్లేం లేదు, మీరు పంపిస్తున్న ప్రతి ఫోటో, ప్రతి వీడియో వాళ్ళకి తెలుసు. ఓకే, కానీ వాళ్ళు వచ్చి పర్టికులర్గా చూడరు, అదొక అల్గోరిథంలో రీడ్ చేస్తారు. ఇప్పుడు దీన్ని ఒక సేఫ్ హార్బర్ అంటాం. హార్బర్ ఉంది, సేఫ్గా ఉన్నారు హార్బర్లో. ఏంటి సేఫ్ హార్బర్ అంటే, సపోజ్ మీరు మెటా, ఫేస్బుక్, మీరు ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు మీ సబ్స్క్రైబర్స్కి. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ వచ్చి ఒక పోస్ట్ పెడతారు, ఒక కామెంటో, ఒక వీడియోనో, ఒక ఫోటోనో ఏదో పెడతారు. అట్లా లక్షలాది మంది డైలీ పెడతారు, లక్షలు కాదు కోట్ల మంది పెడతారు మెసేజెస్. ఫేస్బుక్ ఏమంటారంటే, మేము దానికి రెస్పాన్సిబుల్ కాదు, వాళ్ళు ఏం పెడుతున్నారో మాకు తెలియదు, మేము చెక్ చేస్తాం డెఫినెట్గా, కానీ అన్నీ చెక్ చేయలేము కదా. దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ పోస్ట్, నేను ఎట్లా చెక్ చేస్తాం? మాకు అల్గోరిథం ఒకటి ఉంది, అది రీడ్ చేస్తుంది, కొన్ని కీవర్డ్స్ ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్లో వెళ్ళి లేకుంటే ట్విట్టర్లో వెళ్ళి మీరు టెర్రరిస్ట్ అనే ఒక వర్డ్ యూజ్ చేస్తే ఆటోమేటిక్లీ మీ పోస్ట్ని డౌన్ చేసేస్తారు. ఎందుకంటే ఆ వర్డ్ వాడకూడదు. కిల్లింగ్, చంపేస్తున్నారు, ఆ వర్డ్ వాడకూడదు. రేప్ వాడకూడదు. సో కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు నాలాంటి వాళ్ళు టెర్రరిస్ట్ అని రాయాలనుకుంటే కూడా TERR రాసి ఓ బదులు 0 పెట్టేస్తాం. అప్పుడు అల్గోరిథం దాన్ని రీడ్ చేయదు. దానికి తెలియదు ఏమన్నా వర్డే కంప్లీట్ కాదు కదా అంటే. కిల్లింగ్కి K తర్వాత I పెట్టే బదులు 1 పెట్టేస్తాం. నా మెసేజ్ అయితే పోతుంది కానీ అది రీడ్ చేయలేకపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇది జరుగుతుంది. సో సేఫ్ హార్బర్లో వాళ్ళు అంటున్నారు మాకేం తెలియదు, ఎవరో పోస్ట్ పెడుతున్నాడు, ఎవరో ప్రమోట్ చేస్తున్నారు, ఎవరో చేస్తున్నారు. కానీ వెన్ యు ఆర్ టేకింగ్ మనీ, మీరు డబ్బులు తీసుకుంటున్నప్పుడు, డబ్బులు తీసుకొని పోస్ట్ని ప్రమోట్ చేసేటప్పుడు మీరు రెస్పాన్సిబుల్. ఎందుకంటే మీకు తెలుసు ఆ కంటెంట్ ఏంటని మీకు తెలిసే కదా మీరు ప్రమోట్ చేస్తున్నారు. వాడు డబ్బులు ఇస్తాడు మీకు. ఇప్పుడు మీరు ఏ పోస్ట్ పెట్టినా కానీ ఇమ్మీడియట్ అడుగుతారు, బూస్ట్ చేయాలని అడుగుతారు. ఓకే, హౌ మచ్? $10. అప్పుడు ఇమ్మీడియట్గా మీకు 50,000 వ్యూస్ వచ్చేస్తుంది. నేను చెప్పినట్లు వాళ్ళు అడుగుతారు కూడా. ఒకసారి ఫేస్బుక్ అడ్వర్టైజింగ్లో అడుగుతారు, మీకు ఎక్కడ కావాలి, ఎక్కడ పోస్ట్ చేయాలి, గూగుల్లో కూడా అడుగుతారు. ఓకే, హైదరాబాద్ సిటీ, హైదరాబాద్లో ఎక్కడ కావాలి, హైటెక్ సిటీ. ఇంకెక్కడ కావాలి, ఓకే నాకు సికింద్రాబాద్. ఎన్ని ఏజ్ గ్రూపు, 21 to 35. ఓకే, 21 to 30. మేల్ ఆర్ ఫీమేల్, బోత్. ఓకే, బోత్. ఇట్లా స్పెసిఫై చేయొచ్చు మీరు. అప్పుడు అట్లాంటి వాళ్ళు వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీ యాడ్ ముందుకు వస్తుంది. ఇప్పుడు మీరు చూసుంటారు, ఒకసారి మీరు జ్యువెలరీ యాడ్ వెళ్ళి చూసుకున్నారు ఆన్లైన్. దాని తర్వాత ఓకే బాగానే ఉంది, తర్వాత చూసుకుందామని చెప్పి స్విచ్ ఆఫ్ చేసేస్తారు, దాన్ని క్లిక్అవుట్ చేసేస్తారు. కానీ మీరు ఎక్కడ పోయినా కానీ మీ వెంట ఒక జ్యువెలరీ యాడ్ వస్తూనే ఉంటుంది. ఎట్లా అది వాళ్ళకి ఎట్లా తెలుసు? అంటే మనం ఆల్రెడీ మనం చూసినవే అది వాళ్ళ సాఫ్ట్వేర్ డిటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనకి అవే కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. కొనేదాకా మేము వెంట పడతారు వాళ్ళు. దాన్ని కుకీస్ అంటారు వెబ్సైట్ లాంగ్వేజ్లో. కుకీస్ని అప్పుడప్పుడు డిలీట్ చేయాల్సి వస్తుంది ఈ సైట్ నుంచి. డిలీట్ చేసి మీకు రాదు. ఇది ఇన్స్టాగ్రామ్లో అట్లా కాదు, ఫేస్బుక్లో కూడా వస్తూనే ఉంటుంది. యూ కెనాట్ డిలీట్ ఎనీథింగ్ అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటున్నారంటే, మీరు డబ్బులు తీసుకున్నప్పుడు, మీరు డబ్బులు తీసుకొని ప్రమోట్ చేశారు CJP ప్రొటెస్ట్. ఆ టైంలో మోదీ గారి వీడియోని మీరు తగ్గించారు, బీజేపీ వీడియో కనిపించలేదు అసలు. సో మీరు డబ్బులు తీసుకొని ఇదంతా చేసినప్పుడు ఇది ఇల్లీగల్. నౌ సేఫ్ హార్బర్ అనే కాన్సెప్ట్ లేదు మీకు. మీ మీద ఎవరైనా కేసు వేయచ్చు. రేపు సురేష్ కోచాట్లకి అనిపించింది అనుకోండి, ఈ వీడియో నా వెరీ వైలెంట్ ఉంది, లేకుంటే సెక్చువల్లీ ఎక్స్ప్లిసిట్ ఉందంటే నేను కేసు వేస్తాను. సేఫ్ హార్బర్ లేదు వాళ్ళకి. సెక్షన్ 79 అని చెప్పి ఒక సెక్షన్ ఉంది, సెక్షన్ 2. దాని కింద IT యాక్ట్ 2021లో ఒక ప్రొటెక్షన్ ఉండేది. దాని తర్వాత ఇంకో సెక్షన్ 69 అని చెప్పి IT యాక్ట్, దాంట్లో కూడా వీళ్ళకి ప్రొటెక్షన్ ఉండే IT. కానీ 69లో ఇప్పుడు తీసేస్తున్నారు. గవర్నమెంట్ అంటున్నారు మీకు ప్రొటెక్షన్ లేదు. యు ఆర్ నాట్ జస్ట్ అన్ ఇంటర్మీడియరీ, మీరు ఒట్టిగా ఇంటర్మీడియరీ కాదు. అంటే మీ ప్లాట్ఫామ్లో ఎవరు వస్తున్నారు, పెడుతున్నారు, పోతున్నారు, మీకు తెలియదు. కానీ ఇప్పుడు మీకు తెలుసు, మీరు డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేస్తున్నారు. సో యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కంటెంట్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నారు అనమాట. ఇప్పుడు యూజర్ పోస్టెడ్ కంటెంట్ వేరు, ప్రమోట్ చేసిన కంటెంట్ వేరు. ఇప్పుడు నవ్ యు ఆర్ ద ఓనర్ అండ్ పబ్లిషర్ ఆఫ్ దట్ సైట్. ఇప్పుడు మీరు మన టెలివిజన్ ఛానల్లో ఎవరు వచ్చి ఇంకొకరిని తిట్టారనుకోండి, మనం యూజువల్లీ ఒక డిస్క్లైమర్ వేస్తాం స్టార్టింగ్లో, చెప్పినంత ఆయన పర్సనల్ మాది కాదు, కానీ అది సంబంధం ఉంటుంది. మీరు దానికన్నా పెట్టిందని చెప్పేసి ఎవరు సంబంధం లేదని చెప్పలేము. ఆయన తిట్టినప్పుడు మీకు తెలుసు తిడుతున్నారు ఒక మనిషిని అన్నప్పుడు మీరు ఎడిటింగ్లో తీసేయాల్సి, అట్లీస్ట్ బీ పైన యూజ్ చేయాల్సింది. అది లైవ్ ఉందనుకోండి, మీరు ఆపేస్తారు. ఇది లైవ్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే దాన్ని మీరు యాంకర్గా మీరు కొంచెం వచ్చి సార్ మా సబ్జెక్ట్ చేంజ్ చేసి ఇంకేదైనా తీసుకోవాలి, లేకుంటే యాడ్ బ్రేక్ తీసుకోవాలి. ఇది చేయాల్సింది. ఇప్పుడు మీరు పబ్లిషర్ అయిపోయారు. మీ పబ్లికేషన్, మీ పేపర్లో ఎవరో వచ్చి మీరు ఆర్టికల్ రాస్తే యు ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఎందుకంటే మీరే పబ్లిష్ చేశారు. ఇప్పుడు మెటా పొజిషన్కి వచ్చేసారన్నమాట. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ CJPని ప్రొటెస్ట్ చేసిన దానికి ప్రొటెస్ట్లో అది కాకుండా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ చాలా పెద్ద ఫాలోయింగ్ వచ్చింది, మాకు 20 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేసారు, అది ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అని చెప్పి ఇప్పుడు చూస్తే డబ్బులు పెట్టి తీసుకున్నారు, డబ్బులు పెట్టి తెచ్చుకున్నారు ఆ ఫాలోవర్స్ అంతా. అది వీళ్ళు ఇప్పుడు అడ్మిట్ చేశారు, ఎస్ వీ హెవ్ టేకన్ మనీ. అది లేకుండా అంతమంది ఫాలోవర్స్ రారు మీకు. అది ఎవరైనా చెప్తారు. ఆ టైంలో చాలామంది మనం చెప్పాం. ఎందుకంటే ఈ అభిషేక్, దీప్కే కానీ, సౌరవ్ దాస్ కానీ, ఈ రాంకా కానీ వీళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు.
వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తారు. సో వీళ్ళకి తెలుసు ఎట్లా చేయాలని. యూఎస్ నుంచి ప్రమోట్ చేశారు, యూరోప్ నుంచి ప్రమోట్ చేశారు, చాలా ప్లేసెస్ నుంచి వీళ్ళు డబ్బులు తీసుకొని ప్రమోట్ చేశారు. దానికోసం వీళ్ళు మొదలుపెట్టినప్పుడు May 16కి 0 ఫాలోవర్స్ ఉండే. 2 రోజులు కాగానే అది 2 లక్షల మంది అయిపోయారు. అప్పుడు ఇన్స్టాగ్రామ్కి డౌట్ వచ్చి దాన్ని డౌన్ చేశారు సైట్ని. అప్పుడు మీకు గుర్తుంటుంది, ఈయన ఏడుచుకున్నాడు, మోదీ గవర్నమెంట్ నన్ను తీసేశారు అది ఇది అని చెప్పి. అది ఇన్స్టాగ్రామే తీశారు, ఎందుకంటే వాళ్ళకు బాట్స్ కనిపించింది. ఇది మీరు మీ దాంట్లో సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే వాళ్ళు మీ ఏం చెప్తారు, ఈజీగా దాన్ని డిటెక్ట్ చేయొచ్చు. మీ అలోగ్రితం ఈజీగా డిటెక్ట్ చేస్తుంది, ఇదంతా బాట్స్, ఇది జెన్యున్ వాళ్ళు కాదు అని చెప్పేసి వాళ్ళు దాన్ని డౌన్ చేశారు. తర్వాత మళ్ళీ డబ్బులు కట్టుంటారు, సో అగైన్ తీసుకొచ్చారు, మళ్ళీ 2 కోట్ల దాకా వెళ్ళారు మీరు. సో ఇదంతా పెయిడ్ అడ్వర్టైజింగ్ కూడా. సో ఆ రోజు 20th, 21st, 22nd, 23rd ఈ ఘటనలు, ఈ పార్లమెంట్ మార్చు, ఆ గొడవ నడినట్లు మీరు ఏ పేజ్ ఓపెన్ చేసినా, ఎప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఎప్పుడు ట్విట్టర్ ఓపెన్ చేసినా మీకు వీళ్ళదే కనిపిస్తుంది. పోలీసు వాళ్ళు కొడుతున్నారు పిల్లల్ని, వీళ్ళని ఏం చెప్తారు, పెలెట్ గన్స్ యూజ్ చేస్తున్నారు, ఏం చెప్తారు, పోలీసు వాళ్ళు కింద వేసి కొడుతున్నారు, మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారు. ఇదే వీడియోలు మీకు వస్తున్నాయి కంటిన్యూస్. ఇప్పుడు మీరు ఒక సామాన్య ప్రజలు మీరు అనుకుంటారు, ఇది చాలా డేంజరస్, ఇంత బాగా ఇట్లా జరగకూడదు కదా అని మీరు అనుకుంటారు. కానీ ఇదన్నీ పెయిడ్ అడ్వర్టైజింగ్, పెయిడ్ ప్రమోషన్స్. ఇది అంటే ఆ వీడియోలే వీళ్ళు కావాలని చెప్పి ఎడిట్ చేసి ఫేక్ అకౌంట్స్తోని, జెన్యున్ అకౌంట్స్తోని వీళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తారు. అదే చేశారు. సో ఆ అలోగ్రితం ఎట్లా అవుతుంది, మీరు ఏ పేజ్ ఓపెన్ చేసినా, ఎక్కడ అకౌంట్ ఓపెన్ చేసినా మీకు ఈ వీడియోలు వస్తూనే ఉంది. మోదీ గారి వీడియో కనిపించట్లేదు, బీజేపీ వీడియో అస్సలు కనిపించట్లేదు. మీరు అడిగి ఉంటారు, సార్ నేను కూడా అడిగాను, బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సోషల్ మీడియా ఏం చేస్తున్నారు, మాట్లాడాం కదా సార్, వాళ్ళు చేశారు కానీ కనిపించట్లేదు, వాళ్ళని హైడ్ చేసేసారు. షాడో బ్యానింగ్ అంటారు దాన్ని. ఇప్పుడు నా దానికి నేను చెప్తున్నాను చూడండి, నన్ను ఆల్మోస్ట్ ఒక 3 నెలల నుంచి ఫేస్బుక్ నా అకౌంట్ని రెస్ట్రిక్ట్ చేశారు. మీరు వీడియోస్ వేస్తున్నారు, అది మీ సొంత వీడియోలు కాదు అని చెప్పేసి నేను అగ్రీ చేశాను. ఎస్, మోదీ గారి వీడియోస్ అని, అది ఆయన వీడియో కాపీరైట్ లేదు, అన్ని పబ్లికేషన్స్ అన్ని ఛానల్ వాళ్ళు వాడుకుంటారు. మోదీ గారు స్పెయిన్కి వెళ్ళారు, మోదీ గారు అక్కడ వెళ్ళారు, మోదీ గారు ఈ మీటింగ్ అడ్రస్ చేశారు, ఆ వీడియోలన్నీ తీసి నా దాంట్లో వేస్తుంటాను నేను అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ ఉన్నప్పుడు. అది వీళ్ళు అన్నారు అది కాపీరైట్, అది మోదీ గారు వీడియోస్ ఎట్లా వాడతారు, ఇట్స్ ఆల్ కాపీరైట్. నేను ఆర్గ్యూ చేసిన, ఇట్ ఈస్ నాట్ కాపీరైట్, అన్ని అందరు వాడతారు. కానీ నన్ను రెస్ట్రిక్ట్ చేశారు, నా మానిటైజేషన్ రెస్ట్రిక్ట్ చేశారు. మానిటైజేషన్ అంటే నాకు డబ్బులు వస్తుంది ఫేస్బుక్ నుంచి, నేను ఎన్ని పోస్టులు పెడతానో ఆ పోస్టులోకి ఎంత రెస్పాన్స్ వచ్చిందో దాన్ని బట్టి నాకు రెవెన్యూ వస్తుంది. ఒక నెలలో X రెవెన్యూ రావచ్చు, ఒక నెలలో -X కూడా రావచ్చు. ఇది ఫేస్బుక్ ఒక మంత్లీ బేసిస్లో క్యాలిక్యులేట్ చేసి పంపిస్తారనమాట, ట్యాక్స్ అంతా డిడక్ట్ చేసిన తర్వాత. ఇప్పుడు వాళ్ళు నా మానిటైజేషన్ ఒక 3-4 నెలల నుంచి తగ్గించేశారు. నాకు ఇచ్చే ఆదాయంకి ఆల్మోస్ట్ 1/4 తగ్గిపోయింది అది. నేను కంప్లైంట్ కూడా చేశాను, కానీ వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు నేను చూస్తే సడన్గా లాస్ట్ 2 రోజుల ముందు నాకు ఒక ఫోన్ వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి, ఇట్లా మీ అకౌంట్ని ఫేస్బుక్ ఇట్లా రెస్ట్రిక్ట్ చేశారు, మీకు తెలుసా అని అంటే చెప్పాను నేను, ఎస్ నాకు తెలుసు. మీకు ఎవరు చెప్పారంటే, మేము అందరినీ ట్రాక్ చేస్తున్నాం, ఎవరెవరు రైట్ వింగ్ హ్యాండిల్స్ ఉన్నారు, వాళ్ళు కాకుండా లెఫ్ట్ వింగ్ వాళ్ళు అందరినీ మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అని చెప్పి, డైరెక్ట్లీ కాదు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ తెలిసిన ఒక మనిషి, నా ఫ్రెండ్ ఫోన్ చేశారు నాకు, అన్న ఇట్లా చేస్తున్నారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, మీ దగ్గర అడిగితే చెప్పండి అని చెప్పాను. ఓకే, వితిన్ 3 hours నా మానిటైజేషన్ రిస్టోర్ అయింది, నా రెస్ట్రిక్షన్స్ అంతా తీసేశారు. అంటే వాళ్ళకి తెలిసిపోయింది దట్ సంబడీ ఈజ్ ట్రాకింగ్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి, ఐటీ మినిస్ట్రీ నుంచి ట్రాక్ చేస్తున్నారు. ఎందుకు మీరు రైట్ వింగ్ హ్యాండిల్స్, రైట్ వింగ్ అంటే ప్రో బీజేపీ అని చెప్పొచ్చు, ప్రో మోదీ అని చెప్పొచ్చు, లేకుంటే ప్రో సనాతన ధర్మ అని చెప్పొచ్చు, ఎవరైనా ఇట్లాంటి వాళ్ళని అకౌంట్ మీరు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తున్నారని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు. అప్పుడు ఇమ్మీడియట్గా వీళ్ళు రెస్ట్రిక్షన్స్ తీసేశారు. ఇప్పుడు చూడండి, నా దాంట్లో రెస్ట్రిక్షన్స్ లేవు, నాకు నా ఫేస్బుక్ అకౌంట్కి నా మానిటైజేషన్ రిస్టోర్ అయిపోయింది. 3 నెలల తర్వాత నాకు ఇప్పుడు డబ్బులు రావడం మొదలు పెడుతుంది. ఇది వీళ్ళ స్ట్రాటజీ. అప్పుడు మీరు కాంగ్రెస్ సడన్గా ఓపెన్ చేస్తే రాహుల్ గాంధీ అకౌంట్, నా ఫోన్ ఓపెన్ చేయగానే రాహుల్ గాంధీ ఒక 20 వీడియోలు వస్తాయి, 20 ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ అవుతాయి రాహుల్ గాంధీకి. ఇక్కడ కూడా ఐఎన్సీ కేరళ, ఐఎన్సీ మేఘాలయ, ఐఎన్సీ గోవా, యూత్ కాంగ్రెస్ అని చెప్పి వస్తూనే ఉంటుంది నా దాంట్లో. ఎందుకంటే నన్ను టార్గెట్ చేశారు వాళ్ళు, దిస్ ఫెలో ఈజ్ అ రైట్ వింగ్ గై, డబ్బులు ఇచ్చి మెటాకి చెప్పారు ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేయండి.
వాళ్ళు పేజ్ ఓపెన్ చేయగానే వాళ్ళ యాడ్లు కాదు మా యాడ్లు కనిపించాలి. ఇది వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఇది ఈవెన్ ట్విట్టర్లో కూడా జరుగుతుంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది అన్నమాట. ఇప్పుడు చైనా లాంటి దేశాలు ఏం చేశారు మనం అది కూడా చూడాలి. చైనా కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు వాళ్ళు ఈ డెమోక్రసీ కాదు కదా, వాళ్ళు ఏం కావాలంటే చేసుకుంటారు కదా. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఓన్ వెహికల్స్ క్రియేట్ చేసుకున్నారు, ఓన్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసుకున్నారు, ఓన్ సోషల్ మీడియా క్రియేట్ వీచాట్ కానీ వీబో కానీ అన్నీ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర అబ్సల్యూట్ కంట్రోల్ ఉంటుంది, గవర్నమెంట్ నడిపిస్తున్నారు. మనం అంత దూరం వెళ్ళక్కర్లేదు, మనకు అది అక్కర్లేదు. ఈవెన్ మెటా కానీ ట్విట్టర్ కానీ ఎవరైనా చేసుకోవచ్చు. కానీ మన దేశంలో ఉన్న చట్టాలని పాటించాలి. దే హ్యావ్ టు ఫాలో ద లాస్ ఆఫ్ దిస్ ల్యాండ్. ఆ లా చెప్తుంది, ఐటీ మినిస్ట్రీది, ఐటీ డిపార్ట్మెంట్ది, ఐటీ యాక్ట్ ఉన్నాయి, అది ఫాలో చేయాల్సింది. అది కాకుండా నేను అమెరికన్ కంపెనీ, నాకు ఇదంతా అప్లికబుల్ కాదు, మేమేం కావాలంటే చేసుకుంటామంటే సారీ, ఇట్ డజంట్ వర్క్ దట్ వే. అంటే ఇక్కడ ఏదైతే ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయని మాట్లాడుతున్నాను సార్, సాఫ్ట్వేర్లో కూడా ఈ చేంజెస్ వచ్చే అవకాశం ఉందంటారు మరి? అంటే ఇప్పుడు ఏదైతే మనము యాప్స్ గురించి మాట్లాడుతున్నాం, సాఫ్ట్వేర్లో కూడా అదే చేంజెస్ వచ్చే అవకాశం ఉందంటారు? సాఫ్ట్వేర్ కాదు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఐటీ దానికి దీనికి సంబంధం లేదు. మనం అలోగ్రిథం గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళు అలోగ్రిథం ఏం చేస్తారంటే వీళ్ళు మాడిఫై చేస్తూనే ఉంటారు అలోగ్రిథం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ ఉన్నప్పుడు, ట్రంప్ లేనప్పుడు, ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన్ని ఫుల్ టార్గెట్ చేశారు. కానీ ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎక్కువ గొడవ చేయట్లేదు, ఎందుకంటే తెలుసు ఆల్రెడీ 25 మిలియన్ పెట్టి సెటిల్ చేసుకున్నారు, మళ్ళీ పెడితే మళ్ళీ కేసు పెడతాడు మా మీద అని చెప్పేసి. ఇది వాళ్ళకి టెన్షన్ ఉందన్నమాట. సో ఇప్పుడు చాలా మటుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటున్నారంటే మీరు ఒక ప్లాట్ఫామ్, చట్టాలు పాటించండి, మీరు కావాలని చెప్పి ఏది కావాలంటే అది చేసుకోకూడదు అని చెప్పి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా మనం చూడాల్సి, వాట్ డు వీ డూ, చైనా మోడల్ ఫాలో చేయాలన్నా లేకుంటే మనం వీళ్ళది ఉన్న దాన్ని కంటిన్యూ చేయాలన్నా? ఎస్, వీ షుడ్ కంటిన్యూ, దట్స్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ వీళ్ళు డబ్బులు తీసుకొని ప్రమోట్ చేసేటప్పుడు రిస్క్ కూడా వాళ్ళకే ఉంటుంది. మన పార్లమెంటరీ కమిటీ, మనది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మన పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభది పార్లమెంట్, నిచికాంత్ దుబే దాని చైర్మన్, వాళ్ళు మనకు మీటింగ్ జరిపి మెటా వాళ్ళని పిలిపించారు, మెటా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ని పిలిపించి అడిగారు, ఏంటి బాబు ఇదేం చేస్తున్నారు మీరు? సో వాళ్ళ యూజువల్ కథ చెప్పారు, మేము ఏం చేయలేదు, ఇదంతా ఆటోమేటిక్గా వచ్చేసిందని చెప్పేసి. అట్లేం లేదు, ఇది జరిగిందంతే. సో ఈ జరిగిన దానికి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు, మీరు ఇది ఎట్లా చేశారు చెప్పండి మాకు, హౌ డిడ్ యూ డూ దిస్? ఓకే, సో దానికి ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఒక ఎంక్వైరీ లాగా మెటా వాళ్ళు కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నారు. కానీ నేను చెప్తున్నాను, ఆ ఎంక్వైరీ నుంచి ఏం రాదు బయటకి. ఎందుకంటే సార్ ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వివరణ అనేది ఇవ్వాలి కదా సార్, ఏంటి ఎందువల్ల ఇది జరిగింది అనేది అయితే ఇవ్వాలి కదా మనకి. వాళ్ళు ఇవ్వరు, అంటే దాని వెనకాల ఏముంది మరి? ఎందుకంటే వాళ్ళకి బేసికలీ ఒక హెజమనీ ఉంది వాళ్ళది. 2 ఫేస్బుక్లు ఉన్నారనుకోండి ఈక్వల్గా కంపీట్ చేయడానికి. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత గూగుల్ ఇంపాక్ట్ తగ్గింది చాలా మటుకు. ముందు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్ వెళ్ళి సెర్చ్ చేస్తారు, ఇప్పుడు మీ ఏఐలో వెళ్ళి సెర్చ్ చేస్తారు, చాట్ జీపీటీ కానీ జెమినీ కానీ. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించాలన్నమాట. ఈవెన్ గూగుల్ కూడా దే ఆర్ క్రిమినల్లీ రెస్పాన్సిబుల్. వాళ్ళు అంటారు మేము ప్లాట్ఫామ్ కాదు, మీరు యాడ్లు తీసుకుంటారు, గూగుల్ యాడ్స్ తీసుకుంటారు. యాడ్ తీసుకున్నప్పుడు మీకు తెలుసు కదా ఎవరు మీకు యాడ్ ఇస్తున్నారు అనేది క్లియర్. ఒక జిమ్ వాడు యాడ్ ఇస్తాడో, బేకరీ వాడు యాడ్ ఇస్తాడో, లేకుంటే ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ వాళ్ళు యాడ్ ఇస్తున్నారంటే మీకు చాలా క్లియర్గా తెలుసు. ఇప్పుడు దాంట్లో కూడా చీట్స్ దూరిపోయారు. వాషింగ్ మిషన్ రిపేర్ అని చెప్పి యాడ్ కనిపిస్తుంది, మీరు క్లిక్ చేయగానే మీ డబ్బులు కట్టమంటాడు, ఏదో అంటాడు, మీ డబ్బులు మొత్తం పోతుంది, ఏపీకే ఫైల్ పంపిస్తాడు మీకు, మీరు క్లిక్ చేయగానే మీ డబ్బులు అంతా పోతుంది. హూ ఇస్ రెస్పాన్సిబుల్? గూగుల్ ఇస్ రెస్పాన్సిబుల్. వాడు యాడ్ పెట్టిండు సైట్లో, తెలియకుండా ఎవడొచ్చి పెట్టలేదు కదా, వాళ్ళు అప్రూవ్ చేసిన యాడే పెడతారు. ఆ ప్రాసెస్ ఉంది దానికి కూడా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదే అంటున్నారు, నిచికాంత్ దుబే అదే అంటున్నారు, మాకు 3 రోజుల లోపల, ఇప్పుడు 2 రోజులే మిగిలినాయి, వీ వాంట్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అది ఇస్తేనే మేము నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. అపాలజీ వచ్చి మెటా చీఫ్ జుకర్బర్గ్ వచ్చి నేను సారీ అని చెప్పి, అది కూడా పబ్లిక్లో చెప్పలేదు, ఇప్పుడు దాకా ప్రైవేట్లో చెప్పారు. మాకు పబ్లిక్ అపాలజీతో నడవదు, బికాస్ మన చట్టం అపాలజీ మీద నడవదు. అపాలజీ ఇచ్చేస్తాడని చెప్పి కేసు ఆగదు. ఇప్పుడు అది మీరు నేను కూడా వెళ్ళి ఫైల్ చేయొచ్చు ఇప్పుడు కేసులో, దట్ మెటా హ్యాస్ వైలేటెడ్ మై ప్రైవసీ, మెటా హ్యాస్ బ్రాట్ డౌన్ మై నంబర్ ఆఫ్ పోస్ట్, మెటా నా రెవెన్యూ తగ్గించేశారని చెప్పి మీరు కూడా కేసు వేయచ్చు.
సేమ్ అప్లైస్ ఫర్ యూట్యూబ్ ఆల్సో. యూట్యూబ్లో కూడా మీరు చూస్తుంటారు కొన్ని దాంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ధ్రువ్ రాతి క్యారెక్టర్ ఒకటి ఉన్నాడు. వాడు వీడియోలు వేయంగానే 10 నిమిషాల్లో 10 లక్షల వ్యూస్ వస్తాయి, విచ్ ఇస్ ఇంపాసిబుల్. ఓకే, ఇంపాసిబుల్ అది. అక్కడ ఏంటంటే డబ్బులు ఇచ్చి బ్యాక్ ఎండ్ నుంచి మ్యానిపులేట్ చేస్తారు. సో యూట్యూబ్కి లక్షలు ఇచ్చి బ్యాక్ ఎండ్లో ఇది వెళ్ళంగానే 10 లక్షల వ్యూస్ వచ్చేసేయాలి, వాళ్ళు వెనక నంబర్ చేంజ్ చేస్తారు. ఓకే, అంతే. దట్ ఈస్ సంథింగ్ దే కెన్ డూ అట్ ద బ్యాక్ ఎండ్ అన్నమాట. ఏంటి ఇలా చేయడం వల్ల ఏంటి సార్ లాభం మరి వాళ్ళకి? లాభం ఏం లేదు. వాళ్ళేంటంటే ధ్రువ్ రాతి నాకు డబ్బులు ఇచ్చారు, ధ్రువ్ రాతి వీడియోలు 20 లక్షలు 30 లక్షలకి వెళ్తుందని ధ్రువ్ రాతి 10 మంది చెప్పుకుంటారు. ధ్రువ్ రాతి సపోర్టర్స్ కూడా అంటారు, చూడండి నాకు ఎంత రీచ్, వీడియో పెట్టంగానే 10 లక్షల వ్యూస్ వచ్చేస్తుంది అంటారు. ఇట్ ఈస్ ఫేక్ అని అందరు తెలుసు అది, కానీ హైపప్ చేయడానికి ఇది వీళ్ళు చేసే బూస్టింగ్లో చేసే ఒక క్యాంపెయిన్ ఇది. దీన్నే వీళ్ళు సిజేపీ వాళ్ళు వాడుకున్నారు, విపరీతంగా వాడుకున్నారు. ఎంటైర్ బిల్డప్ని ఇప్పుడు ఎక్స్పోజ్ అయినప్పుడు వీళ్ళందరూ ఒక్కొక్క ఎక్స్క్యూజ్తో బయటకు వస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ myself, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడుగుతున్నారు, మీరు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఒకటి, ఎంత తీసుకున్నారు డబ్బులు, ఎంత బాట్స్ యూజ్ చేశారు వీళ్ళు, మీ అలోగ్రితం మీ బాట్స్ని ఎందుకు డిటెక్ట్ చేయలేదు? సో వీళ్ళు ఏమనంటే వీళ్ళంటారు అలోగ్రితం తప్పు అది ఇదని. అలోగ్రితం చేసింది ఎవరు? మనుషులే కదా తయారు చేసింది. అది కూడా మీరు అలోగ్రితంని స్టడీగా అన్ని నెలలు అట్లనే పెట్టుకుంటూ వెళ్ళరు, మీరు అక్కడక్కడ మార్చుతారు, రోజుకి మారుస్తారు. ఓకే, ఈ రోజు ఈ కీవర్డ్ అంటారు, నెక్స్ట్ రేపు ఇది తీసేసి ఇంకోటి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో, ఆ టైంలో యూట్యూబ్లో న్యూస్ ఛానల్స్ని ప్రమోట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు అన్నారు న్యూస్ లేదు, ఎవరు బయటికి వెళ్ళట్లేదు, న్యూస్ పేపర్ రావట్లేదు, సో ఇంట్లో కూర్చున్న వాళ్ళకి న్యూస్ కావాలంటే న్యూస్ పెంచాలి. సో యూట్యూబ్ వాళ్ళు ఏమన్నారు, మీ నంబర్ ఆఫ్ మీరు 10 వీడియోలు 20 వీడియోలు పోస్ట్ చేస్తే మీ వీడియోని పుష్ చేస్తాము, వీ విల్ టేక్ ఇట్ టు నెంబర్ 2 నెంబర్ 3. ఎవరైనా యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీ వీడియో నెంబర్ 2 నెంబర్ 3 పొజిషన్లో కనిపిస్తుంది. అక్కడ కూడా మీరు ప్రమోట్ చేయొచ్చు. టాప్ ఆఫ్ ద కాలం అంటే మీరు డబ్బులు ఇస్తే 40,000 50,000 60,000 అనగానే మీ వ్యూస్ మీకు పైకి వెళ్ళిపోతుంది యూట్యూబ్. లేకుంటే మీరు ఎక్కడో కింద 5వ పేజు బాటంలో పడి ఉంటారు మీరు. ఇది సోషల్ మీడియా జైంట్స్ ఆడే ఆట. ఇది మనం అర్థం చేసుకోవాలి. యాజ్ అ నార్మల్ పర్సన్ మనం అర్థం చేసుకోవాల్సిన, ఇట్లాంటి బూస్టింగ్తోని మన వాళ్ళు చాలామంది దాంట్లో వచ్చి పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవెంట్ జరగబోతుంది, దాన్ని ప్రమోట్ చేయడానికి ఏం చేస్తారు, ఇన్ఫ్లుయెన్సర్స్ని యూజ్ చేస్తారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా పెద్ద తలకాయ. దీస్ పీపుల్ టేక్ మనీ అగైన్. ఆ ప్రోడక్ట్ వాడరు, ఏం చేయరు, కానీ దాని గురించి చాలా బాగుంది, నేను నిన్న తీసుకున్నాను చూడండి అని చెప్పి ప్రమోట్ చేస్తారు. మనకు తెలుసు క్రికెటర్స్ మీద చాలా కేసెస్ వచ్చాయి ఇట్లాంటివి. కొంతమంది వాళ్ళు చెప్పిన ఇన్సూరెన్స్ తీసుకున్నారు, ఆ ఇన్సూరెన్స్ ఏదో గొడవ అయింది. కొంతమంది వాళ్ళు చెప్పిన క్రీమ్ యూజ్ చేశారు, నా ముఖం లేదో మార్క్స్ వచ్చేసినాయి అని చెప్పి కేసు వేశారు చాలామంది. అప్పుడు కోర్ట్స్ కూడా ఇదే అడిగారు, మీరు ఒక సెలబ్రిటీగా ఉన్నప్పుడు మీరు ప్రమోట్ చేస్తున్నప్పుడు డబ్బుల కోసం ఒకటే కాదు, మీరు ఆ ప్రోడక్ట్ వాడి చూడండి ఫస్ట్. ఓన్లీ ఇఫ్ దెన్, ఎందుకంటే మీరు క్లెయిమ్ చేస్తున్నారు నేను వాడుతున్నాను రోజు 2 సార్లు ఇది అని చెప్పేసి, ఎక్కడ అసలు వాడడే ఏం చేయడు, కానీ క్లెయిమ్ చేస్తారు. సో ఇదొక ప్రమోషన్ అనమాట. సో ఈ ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మిగతా ప్లేస్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ డబ్బులు తీసుకొని ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తారు. దెన్ దే షుడ్ బి ఆల్సో హెల్డ్ లీగల్లీ అకౌంటబుల్ ఫర్ ఇట్. వాళ్ళు చెప్పిన చిప్స్ తిన్న తర్వాత మీకు కడుపు నొప్పి వస్తే దెన్ యూ కెన్ సూ దమ్, సేయింగ్ దట్ నేను తిన్నాను, దాని తర్వాత నాకు ప్రాబ్లం వచ్చింది, సో యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. మీరు చెప్పిన దానికి నేను కొన్నాను, మీరు ఫిలిం స్టార్, నేను అప్రిషియేట్ చేస్తాను, నేను చాలా అడ్మైర్ చేస్తాను, దానికోసం నేను కొన్నాను. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు పొద్దున్న లేవంగానే, మీరు కూడా అంతే, నేను కూడా అంతే, ఫస్ట్ ఫోన్ చెక్ చేస్తాం, ఎన్ని మెసేజెస్ వచ్చినాయి, వాట్సాప్లో ఎన్ని వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్లో ఏమైనా కొత్త వీడియోలు వచ్చినాయా, ఫేస్బుక్లో ఏం పోస్ట్ వచ్చింది. ఓకే, ఇట్లాంటి అన్నీ చెక్ చేసిన తర్వాతనే మనం బ్రషింగ్కి వెళ్తాం, మిగతా దానికి వెళ్తాం. అప్పుడు దాకా ఇదే ఉంటుంది. సో మనకు సోషల్ యానిమల్ అయిపోయాం మనం. లేదు నేను అసలు సోషల్ మీడియా చూడనంటే, ఈ 60 కోట్ల మంది వాట్సాప్లో ఏం చేస్తున్నారు, మీ ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది, మీ కాలేజ్ గ్రూప్ ఉంటుంది, మీ స్కూల్ గ్రూప్ ఉంటుంది, ఆఫీస్ గ్రూప్స్ ఉంటాయి, ఆఫీస్లో మళ్ళీ పర్సనల్గా ఆఫీస్ అనే ఉంటుంది, కొలీగ్స్ అనే ఉంటుంది, పర్సనల్ ఫ్రెండ్స్తో ఇంకొక గ్రూప్ ఉంటుంది. సో ఈ గ్రూప్లోనే మీ అందరు ఆడుకుంటూ ఉంటారు, మీ లైఫ్ అంతా దాంట్లో తిరుగుతుంది. సో మిస్ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ కూడా మనం చూస్తాం. కొంతమంది తెలియకుండా ఏదో ఒక వీడియో ఫార్వర్డ్ చేస్తారు, ఏదో ఒక డేటా ఫార్వర్డ్ చేస్తారు, మీరు తెలియకుండా అది క్లిక్ చేస్తారు, అదేదో ఏపీకే ఫైల్ ఉంటుంది, మీ డబ్బులు పోతాయి. సో మనం సోషల్ మీడియా జాయింట్స్ని వాళ్ళని హ్యాండిల్ చేసేటప్పుడు
మీరు ఏపీకే ఫైల్స్ ఎట్లా అలౌ చేస్తున్నారు మీ సిస్టంలో, మీ అల్గోరిథం డిటెక్ట్ చేయట్లేదా? ఓకే, ఎందుకంటే మనం డిజిటల్ అరెస్ట్ ఇదన్నీ వింటూ ఉంటాం మనం. వాళ్ళని సూ చేయొచ్చు, దట్ యువర్ ఎనేబులింగ్ ద ఎంటైర్ థింగ్ అని చెప్పేసి. కానీ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడుగుతున్న ఒకటే మాట, ఇది ఎవరు డౌన్ చేశారు? ఇది హ్యూమన్ బీయింగ్స్ డౌన్ చేశారు మోదీ గారి వీడియో 5 గంటల సేపు. హూ ఆర్ దీస్ పీపుల్? దిస్ ఇస్ నాట్ టెక్నికల్ హిచ్. దానికోసం యూఎస్ నుంచి వాళ్ళ టీం వచ్చారు, అపాలజైజ్ చేశారు, కానీ ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పట్లేదు ఇది ఎవరు చేశారు. వీ వాంట్ ద నేమ్స్ ఆఫ్ ద పీపుల్. ఏదో రేపు వాళ్ళు అరెస్ట్ చేసి జైలు వేయడం కాదు, బట్ ఎందుకంటే ఇది మీరే చెప్పాలి, ఇది టెక్నికల్ హిచ్ కాదు, ఇది మా వాళ్ళే కావాలని చేశారు, డబ్బులు తీసుకొని చేశారు. లిటరలీ చెప్పాలంటే లంచం తీసుకున్నారు. ఇది మా పెద్ద పెద్ద పేర్లు ఉన్న ఫేస్బుక్ కానీ, మెటా వాళ్ళ కంపెనీ, ఇన్స్టాగ్రామ్ లాంటిది, ఇక్కడ ట్విట్టర్ ఒకటి ఉంది, ఇట్లాంటి చాలా మటుకు సోషల్ మీడియా హ్యాండిల్స్ మీ డిసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మీ మూడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మీ ఇంప్రెషన్ని. లక్షలాది మంది ఉన్న ఒక ఛానల్కి వెళ్తే అక్కడ అబ్బాయి అడుగుతున్నాను, సార్ లక్షలాది మంది ఆ రోజు వచ్చారు, అన్ని లక్షలు వచ్చారని అడిగాను. ఒక 5,000 మంది వచ్చారు సార్. 5,000 మంది లక్షలు ఎట్లా అయ్యారయ్యా? నేను చూసాను సార్ సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారు. నేను చెప్పాను నా సోషల్ మీడియాలో వచ్చినంత నిజమేనా అని అడిగాను. కరెక్ట్ సార్. అది ఇప్పుడు చూడండి, అదే యాంగిల్లో 10 వీడియోలు చేసి దాన్ని ప్రమోట్ చేసి పోలీసు వాళ్ళు కొడుతున్నారు పిల్లల్ని, చూడండి పెల్లెట్ గన్స్ యూజ్ చేస్తున్నారు, ఇంత దారుణం ఇదంతా, మోదీ గవర్నమెంట్ రాజీనామా చేయాలి, ఇది వాళ్ళ డిమాండ్. ఇప్పుడు దే గాట్ ఎక్స్పోజ్డ్. ఇప్పుడు ప్రైవసీ గురించి మాట్లాడుతున్నారు, మా ఇంటికి ఎవరు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు అని మాట్లాడుతున్నారు. ప్రైవసీ, మీరు అక్కడ ధర్నాలు కూర్చొని ఫోటోలు తీసుకొని ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అప్డేట్ చేస్తున్నట్టు మీకు ప్రైవసీ గుర్తు రాలేదా? ఇప్పుడున్న ఏజ్లో ప్రైవసీ అనేది లేదు. సిరి, మీరు ఈ ఆఫీస్ నుంచి బయటకు దిగంగానే మీరు ఏదో ఒక సీసీటీవీలో ఉంటారు మీరు. ఖచ్చితంగా ఎనీబడీ కెన్ మిస్యూజ్ ఇట్. ఓకే, లక్కలీ మిస్యూజ్ కావట్లేదు అంత, కానీ ఎవరైనా చేయొచ్చు. ప్రైవసీ అనే కాన్సెప్ట్ లేదు ఇప్పుడు. మీరు ఒక పబ్లిక్ ఫిగర్, మీరు బయటికి దిగంగానే ఎవరే ఒక పర్సన్ రోడ్ మీద నడుస్తుంటే 10 సైడ్ నుంచి 10 కెమెరాలు మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. సో అదే దాన్ని ఒక పబ్లిక్ వెహికల్గా యూజ్ చేసుకొని, ఒక అల్గోరిథమిక్ వెహికల్గా యూజ్ చేసుకొని సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళ బిజినెస్ నడిపించుకుంటున్నప్పుడు దే షుడ్ క్లియర్లీ సే మేము డబ్బులు తీసుకున్నాము. బహుశా ఇంకా ముందుకెళ్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రూల్ కూడా పెట్టాలి, ఈ పోస్ట్కి ఇంత డబ్బులు తీసుకున్నాం మేము అది చెప్పరు. కానీ బట్ దట్ ఈస్ హౌ దే మేక్ ద మనీ. దానికోసం 3,700 కోట్లు సంపాదించారు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం 4,000 కోట్లు కూడా ఉండొచ్చు. మన డబ్బులు, మన ప్రజలు డబ్బులు తీసుకొని మన దేశ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మెటా లాంటి చాట్. వీళ్ళని ఆపాల్సింది. అంటే మన దేశానికి అంటే మీరు ఇందాక అన్నారు, లేదు ఎక్స్తో వెళ్ళొచ్చు, వాట్సాప్తో వెళ్ళొచ్చు, ఫేస్బుక్తో వెళ్ళొచ్చు, బట్ మన లాని ఫాలో అవ్వాలని. కానీ అసలు నిజంగానే చైనా లాంటి దేశం లాగా మనది ఒక సోషల్ మీడియా అనేది మనకి ఉంటే ఇంకా బెటర్ ఏమో కదా సార్. ఇలాంటివన్నీ ట్రై చేశారమ్మా, కొన్ని ట్రై చేశారు, మీరు చూసుంటారు. కొన్ని ట్రై చేశారు కానీ ఫెయిల్ అయింది, సక్సీడ్ కాలేదని. కొన్ని ట్రై చేశారు, ఎందుకంటే రీచ్, ఇంటర్నేషనల్ రీచ్. మన దగ్గర తయారు చేసిన ఒక వాట్సాప్ చాట్ గ్రూప్, మన దగ్గర తయారు చేసిన ఒక ఫేస్బుక్, అది యూఎస్లో యాక్సెస్ అవుతుందా లేదా మనకు తెలియదు. యూఎస్లో ఎంతమంది చూస్తారో తెలియదు. భారతదేశం చాలామంది యూజ్ చేసుకోవచ్చు, కానీ మనకు ఒక ఇంటర్నేషనల్ ఆడియన్స్ కావాలి. అప్పుడు మనం అక్కడ వెళ్తాం. ట్విట్టర్ ఎందుకు? ట్విట్టర్ కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్. ఏదో భారతదేశంలో ఒక్కరే మోదీ గారు ట్వీట్ చేస్తే భారతదేశం ప్రజలే చూడాలంటే కాదు. వీ నీడ్ ఎ యూనివర్సల్ ఆడియన్స్. అట్లాంటి ప్రోడక్ట్స్ వచ్చేదాకా మనకి ప్రాబ్లం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఈమెయిల్స్ అంతా జోహోకి షిఫ్ట్ చేశారు. ఇట్స్ అన్ ఇండియన్ ప్లాట్ఫామ్, దానికోసం అనమాట. జీమెయిల్ ఎందుకు ఎంకరేజ్ చేయాలి, మైక్రోసాఫ్ట్ ఎందుకు ఎంకరేజ్ చేయాలి, మేము జోహో వాడతామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది అకౌంట్స్ అంతా జోహోకి మూవ్ చేశారు ఈమెయిల్ కోసం. అదొక ఇండికేషన్ అనమాట, అంటే భారతదేశంలో ఉన్న ఒక ప్రోడక్ట్ని మేము ఎంకరేజ్ చేయబోతున్నామని చెప్పి వాళ్ళు చేస్తున్నది అన్నమాట.